హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాణి చక్రవర్తి. ముందుగా మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఈ వీడియోలో త్రిరంగ స్వీట్ బర్ఫీని తయారు చేసి చూపించబోతున్నాను. ఇండిపెండెన్స్ డే వచ్చింది అంటే పిల్లలకి చాలా ఇష్టమైన రోజు అని చెప్పాలి. స్కూల్లో స్పెషల్గా చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి. చాక్లెట్స్, స్వీట్స్ కూడా పిల్లలకి పంచిపెడుతూ ఉంటారు. పిల్లలకి అదే వాతావరణం ఇంట్లో కూడా క్రియేట్ చేయాలి అంటే ఇలా త్రిరంగ స్వీట్ తయారు చేసి మీ పిల్లలకి పెట్టండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ స్వీట్ చేయడం కూడా చాలా ఈజీ. పొయ్యి వెలిగించకుండా 5 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. సో ముందుగా ఒక 6 బ్రెడ్ స్లైసెస్ని తీసుకుందాం. వీటిని ఒక చాక్తో బ్రెడ్ ఎడ్జెస్ని కట్ చేసుకోండి. 4 వైపులా చక్కగా ఎడ్జెస్ని కట్ చేసుకొని వీటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనం ఇక్కడ చేసే స్వీట్ చాలా హెల్దీగా ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఇలా మిల్క్ బ్రెడ్తో ఈ స్వీట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ బ్రెడ్ ముక్కలను ఒక మిక్సర్ జార్లో వేసుకోవాలి. అన్ని బ్రెడ్ పీసెస్ని ఇలా మిక్సర్ జార్లోకి తీసుకుని వీటిని ఫైన్గా గ్రైండ్ చేసుకోండి. ఇదిగో ఈ వీడియోలో చూపించిన క్లిప్లో ఉన్నట్లుగా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్ని ఒక మిక్సింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ డ్రై కోకోనట్ పౌడర్ని తీసుకోండి. మనం చేసుకునే ఈ స్వీట్లో కొబ్బరి రుచి చాలా బాగుంటుంది. అలాగే ఒక అరకప్పు ఫైన్గా గ్రైండ్ చేసిన పంచదార పౌడర్ని కూడా తీసుకోండి. అలాగే ఇందులో ఒక అరకప్పు మిల్క్ పౌడర్ని కూడా తీసుకోండి. ఫైనల్గా కొద్దిగా ఫ్లేవర్ కోసం యాలకుల పొడి కూడా వేసుకోండి. ఇప్పుడు ఈ పౌడర్స్ అన్ని బాగా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఈ పిండిని కలుపుకోవడానికి కొద్దిగా పాలు తీసుకోవాలి. నేను ఇక్కడ 4 టేబుల్ స్పూన్ కాచిన పాలను తీసుకుంటున్నాను. పిండిని కలిపేటప్పుడు కొద్దిగా పాలను పోసుకుంటూ పిండిని కలపాలి. ఒకేసారి పాలు పోస్తే పిండి జారైపోతుంది. అందుకే మనకి ఎంత అవసరమో అనే పాలను మాత్రమే వాడి పిండిని కలుపుకోవాలి. ఇలా చక్కగా పిండిని చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. మనకి పిండి కలుపుకోవడానికి 2 టేబుల్ స్పూన్ పాలు మాత్రమే సరిపోయాయి. మిగిలినవి తీసేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ పిండిని 3 వంతులుగా డివైడ్ చేసుకోండి. ఇందులో ఒక వంతు పిండిలో కొద్దిగా ఆరెంజ్ ఫుడ్ కలర్ని వేసుకుని బాగా ఆరెంజ్ కలర్ పిండికి పట్టేలా కలుపుకోండి. తరువాత ఇంకో వంతు పిండిలో గ్రీన్ ఫుడ్ కలర్ని వేసి పిండికి బాగా పట్టేలా ఇది కూడా బాగా కలుపుకోండి. ఇలా పిండిని చక్కగా కలుపుకున్న తర్వాత ఒక ట్రేని తీసుకోండి. ఈ ట్రేలో కొద్దిగా నెయ్యి వేసుకొని ఒక బ్రష్తో ట్రేకి బాగా అప్లై చేయండి. నేను ఇక్కడ బర్ఫీని తయారు చేసుకోవడానికి రౌండ్ ట్రేని తీసుకుంటున్నాను. కావాలి అంటే రెక్టాంగిల్, స్క్వేర్ ట్రేస్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా ఆరెంజ్ కలర్ పిండిని తీసుకొని ట్రేలో ఈక్వల్గా లేయర్గా స్ప్రెడ్ చేసుకోండి. తర్వాత వైట్ కలర్ పిండిని తీసుకుని ఆరెంజ్ కలర్ పిండి పైన మరొక లేయర్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇది కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు గ్రీన్ కలర్ పిండిని తీసుకొని వైట్ కలర్ పిండి పైన మళ్ళీ దీన్ని కూడా ఒక లేయర్గా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా చక్కగా 3 రంగుల పిండిని లేయర్స్గా బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక సిల్వర్ పేపర్ని పెట్టి కవర్ చేసుకోండి. ఇప్పుడు ఈ ట్రేని 1 గంట ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకోండి. ఇలా 1 గంట ఫ్రిడ్జ్లో పెడితే బర్ఫీ చక్కగా పర్ఫెక్ట్గా తయారవుతుంది. గంట తర్వాత బర్ఫీని తీసుకుని ట్రే పైన సిల్వర్ పేపర్ రిమూవ్ చేసి ఒక ప్లేట్లో ట్రేని ఉల్టా వేసి సర్వ్ చేసుకోండి. ఎంతో చక్కగా పిల్లలకి నచ్చేలా త్రిరంగ స్వీట్ బర్ఫీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం తయారు చేసిన స్వీట్ స్పెషల్గా హైజెనిక్గా కనిపించాలి అంటే స్వీట్ పైన బేక్ సిల్వర్ పేపర్ని లేయర్గా పెట్టుకోండి. దీనివల్ల మన బర్ఫీ అచ్చం స్వీట్ షాప్లో ఉన్న స్వీట్ లాగా హైజెనిక్గా బాగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ బర్ఫీని మనకు నచ్చిన షేప్లో పీసెస్గా కట్ చేసుకోవాలి. నేనైతే ట్రయాంగిల్ షేప్లో కట్ చేస్తున్నానండి. మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఎంతో చక్కగా పిల్లలకి ఎంతో ఇష్టపడే త్రిరంగ స్వీట్ 5 నిమిషాల్లో రెడీ చేసి పెట్టేసేయండి. ఈ స్వీట్ మీరు కూడా రెడీ చేసి ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.